మనకు ఆధారం ఎవరు? ఈ భూమి మీద చిన్నపిల్లలు పుట్టగానే వాళ్ళకి ఆధారం ఎవరు? తల్లైనా తండ్రైనా. ఎందుకు? వాళ్ళు ఎదగలేని స్థితిలో, ఇంకా నడవలేని స్థితి, ఇంకా తినలేని స్థితి, ఇంకా వాళ్ళు పూర్తిగా వాళ్ళంతకు వాళ్ళు నిలబడలేని స్థితి. కాబట్టి ఖచ్చితంగా తల్లి తండ్రి మీద ఆధారపడదు. అలాగే మనము అదొక వర్షన్ అయితే, క్రైస్తవులుగా ఎందుకు మారాము? క్రైస్తవులుగా ఎందుకు మారాము? మనం మనుషులు, మనం అందరము. కానీ మనం అందరం ఇప్పుడు క్రైస్తవులని పిలువబడుతున్నాం. ఎందుకు మనం క్రైస్తవులని పిలువబడుతున్నాం? క్రీస్తుని వెంబడించే వాళ్ళంతా క్రైస్తవులం. మనం ఎలా ఉండాలి? అసలు మనం ఎవరిని ఆధారం చేసుకుని బ్రతకాలి? పేరుకి క్రైస్తవులుగా ఉన్న మనము, మన ఆధారం మాత్రం దేవుని మీద లేదంట. దేవుని మీద ఏ విషయంలో ఆధారపడట్లా. ఎప్పుడు ఆధారపడుతున్నామంటే మన శక్తి మించిపోయి, మన ఆలోచనకి మించిపోయి. ఇప్పుడు చూడండి, 10,000 రూపాయలు అప్పున్నవాడు దేవుని మీద ఆధారపడ్డు. ఆ లోన్లు ఈ లోన్ల మీద ఆధారపడతాడు. 1,00,000 కావాలనుకోండి, ఇంకొంచెం పెద్ద కంపెనీ. 5 లక్షలు కావాలనుకోండి, ఇంకొంచెం. 1 కోటి అనుకోండి, అప్పుడు మోకాలు వేస్తారు. ప్రభువా, నాకు ఆధారమైన ప్రభువా, నాకు సహాయం చేయండి. ఈ 1 కోటి రూపాయలు ఎందుకు అయిందంటే, ఈ 10,000 దగ్గర నుంచి నువ్వు ఆధారపడకపోవడం వల్ల అది ఎక్కడికి తీసుకెళ్ళింది? 1 కోటికి తీసుకెళ్ళింది. అప్పుడు ఆధారపడతాం. మన జ్ఞానం బుర్రలో అలా ఉంది. అదే మన జ్ఞానం 10,000 దగ్గరే మోకాలు వేసింటే అప్పుడే అయిపోయిండదేమో, దేవుడు ఏదో ఒక సహాయం చేసేవారేమో. చూడండి, మనిషి క్రైస్తవుడుగా మారిన తర్వాత లోకస్తుల మనుషుల వలె ఆలోచించకూడదు అనేది ఈరోజు మన సబ్జెక్ట్. దేవుడు అంటున్నారు, యేసయ్య అంటున్నారు, సమస్తానికి ఆధారం నేనే. కాబట్టి నువ్వు క్రైస్తవుడుగా మారాక, నా మార్గంలో నడుస్తున్న వచ్చాక, నీ అంతకు నువ్వు ఏమి చేయకూడదు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఈ ఒక్క మాట మీ హృదయంలో దయచేసి ముద్రించుకోండి. యేసయ్య అన్నిటికంటే ముందున్నవారు. ఇది నీ జీవితంలో నువ్వు నమ్మాలి. ఈ మాటను మన జీవితంలో ముద్రించుకోకపోతే మనం ఏం చేస్తామంటే, సమస్య మనం ఎప్పుడో వచ్చినప్పుడు చెప్పితే, ఓహో ఇప్పుడు వింటున్నారు యేసయ్య. ఇప్పుడు చూడండి, నాకు ఒక రోగం వచ్చింది. ఇప్పుడు నేను యేసయ్య చెప్తే, ఓహో యేసయ్యకి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నాకు ఇప్పుడు వచ్చిన సమస్య. మన ఆలోచన విధానం ఇలా ఉంది. నా సమస్య ఇప్పుడు నేను మోకాలు వేసి అడిగితే, ఇప్పుడు దేవుడికి తెలిసిందే నా సమస్య అన్న జ్ఞానం లేని స్థితిలో మనమంతా ఉన్నాం ఈరోజు. కానీ బైబిల్ ఏం చెప్తున్నదనేది సత్యం, అక్షర సత్యం. ఏమనుందంటే, యేసయ్య అన్నిటికంటే ముందుగా ఉన్నవారు. ముందుగా ఉన్నవారంటే, ఇప్పుడు మనం ఒక త్రోవలో వెళ్తున్నాము, మనకంటే ముందు వెళ్ళిపోయినారు. ఆ త్రోవ ఎలా ఉందో ఆయనకు తెలుసా, మనకు తెలుసా? మనం ఒక సమస్య గుండా వెళ్ళినాం, ఆయన ఆల్రెడీ ఆ సమస్య గుండా వెళ్ళారు. ఆయనకు ముందు తెలుసా ఆ సమస్య, ఆ మార్గం? మనకు తెలుసా? అవునా కదా? ఇప్పుడు మీ సమస్య ఏదున్నా, మీ బాధ ఏదున్నా, మీకు ముందుగా ఆయన వెళ్ళారనేది ముందు నమ్మండి, అదే అంగీకరించండి. యేసయ్య అన్నిటికన్నా ముందున్నవారు. నెక్స్ట్, యేసయ్యే సమస్తమునకు ఆధారభూతుడు. యేసయ్యే సమస్తమునకు ఆధారభూతుడు. ఆధారభూతుడు అంటే ఆధారం కలిగిన వారు. ఇప్పుడు ఈ భూమి తిరుగుతూ ఉందంట విశ్వంలో. దీనికి ఆధారం ఎవరు? ఆ కక్షలో అది తిరుగుతుంది అంటే దానికి ఆధారం ఎవరు? యేసయ్య మాత్రమే. సూర్యుడు వెలుగు పెరిగిపోతుంది, తగ్గిపోతుంది అంటే దానికి ఆధారం ఎవరు? యేసయ్యనా కాదా? బైబిల్ ఏం సెలవిస్తుందో మనకు కావాలి. క్రైస్తవుడు బైబిల్నే నమ్మాలి. నువ్వు ఎవరిని ఆధారం చేసుకోవడానికి యేసయ్యను నమ్ముకున్నావు? యేసయ్యను ఆధారం చేసుకోవడానికి. మరి వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్తాను అంటే నువ్వు పేరుకే క్రైస్తవుడు, క్రైస్తవులు బ్రతుకుతున్నావు, కానీ ఆధారం మాత్రం నీకు నచ్చినట్టే బ్రతుకుతున్నావు. కాబట్టి ఆ యేసయ్య అన్నిటికంటే ముందున్నవారు. నా స్టార్టింగ్లో ఆయన చూసేశారు నన్ను, నా చివరి శ్వాస కూడా ఆయన చూసేశారు. ఆమేన్. మీరు పుట్టుక ఆయన చూసేశారు,
మీ చివరి శ్వాస కూడా ఆయన చూసేశారు. మీరు చివరి శ్వాస విడిచాక మీరు ఎలా తర్వాత జీవితంలో ఉంటారు కూడా ఆయన చూసేశారు. కానీ నువ్వు ఇంకా నమ్మలేని స్థితిలో ఉంటావు. అదే విశ్వాసం లేని స్థితి. అందుకే అబ్రహాము సారా గురించి హెబ్రీ పత్రికలో ఒక మాట చక్కగా ఉంటుంది. వాళ్ళంట దూరం నుంచే వాళ్ళు వెళ్ళే పట్టణమును చూసి సంతోషంగా ఆనందించారంట. వాళ్ళు పరలోకంలో నివసించే పట్టణమును దూరం నుంచే చూసి, చాలు ప్రభువా ఈ జీవితం మాకు. క్రైస్తవుడు అనేవాడు తన ఫ్యూచర్ని దేవుళ్ళో చూసుకోవాలి. అతనే క్రైస్తవుడు. క్రైస్తవుడు అనేవాడు తన జీవితం చాలా స్థిరంగా బలంగా యేసయ్యలో కట్టబడుతుంది అనుకునేవాడే వెంబడించేవాడు. ఈరోజు నీ ఆధారము దేవుడా, నీకు నచ్చిన నీ ఆలోచన, నీ కుటుంబమా, ఏదైనా. బైబిల్ సెలవిస్తుంది, మనుష్యులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మేలు కావాలంటాం, కానీ యెహోవాను నమ్ముకోవాలంటే మనసు రాదు. మేలు కావాలి ఖచ్చితంగా, ఆశీర్వాదం కావాలి ఖచ్చితంగా, కానీ ఎవరిని నమ్ముకుంటే అది వస్తుందంటే అది మాత్రం మనకి ఇష్టపూర్వకంగా లేదు. కాబట్టి ఈ వచన ప్రకారము రెండు మాటలు మీ హృదయంలో ముద్రించుకోండి. ఈరోజు ఈ 2 మాటలు ముద్రించుకొని మీరు వెళ్ళాలి. ఆయనే అన్నిటికంటే ముందుగా ఉన్నారు. ఇంకా నీ సమస్య కానీ, నీ రోగం కానీ, నీ బాధ కానీ, నీ ఫ్యూచర్ కానీ ఆయనకు తెలిసిపోయింది. ఆయనకు తెలుసు, అంతా తెలుసు. అందుకే ఆయన్ని ప్రార్థన చేయమంటున్నారు. అడగండి నన్ను మీకు ఇస్తా, మీదంతా నాకు తెలుసు. అడగనోళ్ళు ఎవరు? అవిశ్వాసులు. అడగనోళ్ళు ఎవరు? ఆయన మీద ఆధారపడడం ఇష్టం లేను. అందుకే మనలో చాలామంది ప్రార్థన చేయడానికి ఇష్టపడరు, విజ్ఞాపన చేయడానికి ఇష్టపడరు. ఎందుకు? అడగడానికి ఇష్టం లేదు దేవుణ్ణి. మన మనస్సు ఆయన మీద ముద్రించబడి లేదు. చూడండి 1 కొరింథీ 2:4 చూద్దాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక. ఒక క్రైస్తవుడిగా మారినాక ఒక నశించిపోయే మార్గంలో నుంచి రక్షింపబడిన మార్గంలోకి వచ్చాక మన విశ్వాసం ఎలా కట్టుకోవాలంట? మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక. పౌలు హెచ్చరిస్తున్నాడు, మనుష్యులను ఆధారం చేసుకునే నువ్వు నశించిపోయావు. నీకు దేవుడు తెలియకపోతే మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలి. కానీ దేవాది దేవుడు వాక్యము ద్వారా, బైబిల్ ద్వారా మనకు సూటిగా అన్ని నేర్పిస్తున్నా మనం ఇంకా మనుషుల జ్ఞానం ఆధారం చేసుకుంటే వాళ్ళని ఏమంటారు? బుద్ధిహీనులు అంటారు. క్రైస్తవులు అనరని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మీ విశ్వాసం మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలేను. దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. నీ ఏ సమస్యకైనా నువ్వు చెప్పాలి, నా దేవుడు నీకంటే గొప్పవాడు, నా దేవుడు నీకంటే బలవంతుడు, నా దేవుడు నీకంటే శక్తివంతుడు, నా దేవుడు జయించలేదంటూ ఏదీ లేదు అని చెప్పినప్పుడు నీ మాటే నీకు సహాయం చేయగలుగుతుంది. నీ మాటే దేవుడు వచ్చి నీకు సహాయం చేయగలుగుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? వెంటనే ఇది దేవుని వల్ల. చాలామంది నేను విన్నా, ఇది దేవుని వల్ల కూడా సాధ్యం కాదండి, నాలో ఈ స్వభావం పోవడం దేవుని వల్ల కూడా సాధ్యం కాదండి. ఆ మాట ఎందుకంటారంటే వాళ్ళు దేవునికి అప్పగించాలి ఆ విషయాన్ని. బైబిల్ని ఆధారం చేసుకోకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయత్నం బాగానే ఉంటుంది, వెంటనే ఒకరోజు ఏమైపోతుంది? కుప్ప కూలిపోతుంది. దేవుణ్ణి ఆధారం చేసుకొని, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోకుండా నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలంటే ఒకరోజు కూలిపోతుంది అంతే. మనుషుల జ్ఞానం ఎవరికో, ఇప్పుడు చూడండి కొందరు సాక్ష్యం ఇస్తారు, దేవుడు అందరి జీవితంలో ఒకలాగా ఉండరు. ఇప్పుడు చూడండి పౌలు గారు ఉన్నారు, మనకు బాగా తెలుసు. ఆయన క్రైస్తవుల్ని చంపడానికి దమస్కు మార్గంలో వెళ్తుంటే దేవుడు ప్రత్యక్షమయ్యి ఆయనతో మాట్లాడి దర్శించినప్పుడు ఆయన మారుమనసు పొందుకున్నాడు. ఈరోజు నాకుతో దేవుడు అలాగే మాట్లాడాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా మాట్లాడతారు, ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా దర్శిస్తారు. నువ్వు ఆ వ్యక్తిని అలాగే దర్శించాలి, నన్ను ఇలాగే దర్శించాలి అనుకున్నప్పుడల్లా నువ్వు అదే నమ్ముకుంటావు. అది నీ జీవితంలో జరగదు. జరగనప్పుడు నీ విశ్వాసం ఒక్కరోజు కూలిపోతూ ఉంటుంది. క్రైస్తవులు అనేవాళ్ళు దేవుని ఆజ్ఞలకు ఆధారం చేసుకొని జీవితాన్ని కట్టుకుంటేనే ఆ జీవితం కట్టబడుతుందండి. అంతేగాని మంది ఏదో ఒక మతం కాదు, దేవుని ఆజ్ఞకు ఆధారం చేసుకుని మన బ్రతుకు లేదు. మరి దేని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాము?
మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నామంట. మనకి ఏది మంచిదైతే అదే కరెక్ట్. ఇప్పుడు చూడండి, దేవుడు అన్నారు రెండు ఆజ్ఞలు ఇచ్చారు కొత్త నిబంధన సంఘానికంతా. రెండు ఆజ్ఞలు. ఏంటి ఆజ్ఞలు? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. ముందు దేవుణ్ణి నువ్వు ఖచ్చితంగా పూర్ణంగా ప్రేమించాలి. 2, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ఇప్పుడు చూడండి, ఈ పొరుగువాడు ఎవరు? నన్ను పొగిడేవాడు. ఈ పొరుగువాడు ఎవరు? నన్ను బాగా చూసుకునేవాడు. ఈ పొరుగువాడు ఎవరు? నాకు వంగి వంగి నమస్కారాలు పెట్టేవాడు. ఈ పొరుగువాడు ఎవరు? నాలో మంచినే పొగిడేవాడు. మనం ఏం చేస్తాం? మనుష్యుల జ్ఞానాన్ని ఆధారం చేసుకున్న ఆ పొరుగువానిగా కొంతమందినే పెట్టేసుకొని నేను ప్రేమిస్తానా, నేను చాలా బాగున్నా వ్యక్తితో, కాబట్టి దేవుని ఆజ్ఞ నెరవేరుస్తున్నా అని ఒక అజ్ఞానములో బ్రతికేస్తాము. నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో ప్రేమించడం అంటే మనుష్యుల జ్ఞానం ఆధారం చేసుకుని ఏం చేసుకున్నామంటే, నేను బైబిల్ చదువుతానా, నేను ప్రార్థన చేస్తానా, నేను ఉపవాసం ఉంటున్నా, నేను సంఘానికి టైంకి వెళ్ళిపోతానా, నేను ప్రతి కూటానికి వెళ్ళిపోతానా, నేను ప్రతి ఎక్కడ మీటింగ్ జరిగినా వెళ్ళిపోతానా, దేవుని పరిచయంలో ముందున్నా. మరి నీ హృదయంలో దేవునికి స్థానం ఉందా? పూర్ణ హృదయంతో ఆయన చెప్పే ప్రతి మాటకు లోబడుతున్నావా? ఆయన యజమానుడు, నువ్వు దాసుడు. దాసుడు యజమానుడు ప్రతి మాటకు లోపడాలంట. లోపడుతున్నామా? అవి వచ్చేసరికి మనకు నచ్చట్ల. కాబట్టి దేవుని ఆజ్ఞలను ఆధారం చేసుకుని బ్రతుకుతున్నావా లేదా? వాళ్ళే క్రైస్తవులు. ఎందుకు? దేవుని ఆజ్ఞలను ఆధారం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు. సామెతలు 12:24 చూద్దాం. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు. చాలు. శ్రద్ధగా పనిచేయువాడు ఏలుబడి చేయను. ప్రతి ఒక్కరికి ఏలుబడి చేయాలని ఉంటుంది. ప్రతి ఒక్కరికి అధికారం కావాలని ఉంటుంది. ప్రతి ఒక్కడు నన్ను అందరి ముందు హెచ్చించాలని ఉంటుంది. కానీ వాక్యం ఆధారం చేసుకుంటే ఏమంటుందంట వాక్యము? శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేస్తాడు. శ్రద్ధగా చేయాలి. దేవుడు నీకు అప్పగించిన పరిచర్య అయినా సేవ అయినా శ్రద్ధగా చేయాలి. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు ప్రతిదీ బాధ్యత తీసుకొని నమ్మకంగా చేస్తే ఏలుబడి చేస్తారు. ఈరోజు అందరికి ఉద్యోగాలు కావాలి. మరి నువ్వు శ్రద్ధగా చేస్తావా ఉద్యోగము? ఇప్పటికే 4 ఉద్యోగాలు పీకేశారు పాస్టర్ గారు అండి, సరిగా పని చేయట్లేదండి. ఇప్పటికే 5 ఇంటర్వ్యూలకు వెళ్ళానండి. వాళ్ళు అడిగిన ప్రశ్నలు కూడా శ్రద్ధగా సమాధానం చెప్పాను, కానీ ఎక్కువ తగ్గించండి, ఎఫెక్ట్ తగ్గించండి. కానీ మా మాట నాకే వినపడుతుంది. అవునా కాదంటారా? శ్రద్ధగా పని చెయ్యం, కానీ నాకు ఏలుబడి కావాలి, నాకు అధికారం కావాలి, నాకు ఏలుబడి కావాలి, నాకు అధికారం. వాక్యం ఆధారం చేసుకుంటే ముందేం చేస్తాము? చిన్న పనైనా శ్రద్ధగా చేయడం మొదలవుతుంది మన జీవితంలో. అప్పుడు వాక్యము నీలో ఫలించి వృక్షమై దాని ఫలితాన్ని నువ్వు అనుభవించడం మొదలు పెడతావు. ఇప్పుడు చూడండి, ఉద్యోగం కావాల్సిన వాళ్ళు చాలామంది ప్రేయర్ చేయండి పాస్టర్ గారు, ప్రేయర్ చేయండి. యూట్యూబ్లో ఏ వీడియో చూసినా కింద నాకు ఉద్యోగం ప్రార్థించండి, నాకు ఉద్యోగం ప్రార్థించండి. ఇప్పుడు చూడండి, కొందరు నాకు పెళ్ళి. వివాహం పరిశుద్ధమైందని వాక్యం సెలవిస్తుంది. దేవుణ్ణి ఆదాము దగ్గరికి దేవుడు తీసుకుని వచ్చారు అవ్వని. కానీ మనము కులం, మతం, డబ్బు, ఆస్తి, అందం అన్నీ చూసుకొని సెలెక్ట్ చేసుకుంటామంటాం. మరి అలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు దేవుడిని ఎందుకు ఆధారపడడం? దేవుని మీద ఆధారపడే వాళ్ళు ఎలా ఉంటారంటే, వాక్యం ఏం సెలవిస్తుంది? వివాహం పరిశుద్ధమైందంటే దేవునికి సంబంధించింది, దేవుడు జతపరచాలి, దేవుడు మమ్మల్ని ఇద్దరిని కట్టాలి, దేవుళ్ళో వాళ్ళిద్దరు కట్టబడాలి. ఈరోజు దేవుళ్ళో కట్టబడట్లా. వీళ్ళ అమ్మానంత వీళ్ళు కట్టబడతారు, వాళ్ళ అమ్మానంత వాళ్ళు కట్టబడతారు. గొడవలు పడి. కాబట్టి మనం ఈ భూమి మీద కొద్ది కాలం బ్రతుకుతే, ఈ కొద్ది కాలం కూడా దేవుని మీద ఆధారపడి బ్రతకకపోతే దీని సారాంశం ఏంటంటే, నువ్వు పరలోకంలో ఇంకేం ఆధారపడతావు అన్నదే దేవుడు ఇప్పుడు మనందరి మీద వచ్చిన డౌట్. నువ్వు ఇక్కడ కొన్ని సంవత్సరాలు నీకు ఇచ్చిన కొంచెం జ్ఞానము, నీకు ఇచ్చిన కొంచెం బలము, నీకు ఇచ్చిన కొంచెం విషయంలోనే నువ్వు సర్వాధికారి అయిన దేవుని మీద అసలు ఆధారపడకుండా, ఆయన మాట అస్సలు వినకుండా, ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవించకపోతే అక్కడ ఆధారపడతారంటారా? ఒకసారి పరీక్షించుకోండి. మనల్ని మనమే పరీక్షించుకోవాలంట.
ఇక్కడే మాట వినలేని స్థితి మనం దేవుని మాట, ఇక్కడే వాక్యాన్ని ప్రేమించలేని స్థితి, అక్కడ వాక్యముతో కలిసి ఎలా జీవించగలుగుతాం మనము? ఈ భూమి శాశ్వతం కాదు. బైబిల్ సెలవిస్తుంది, ఒకరోజు ఏముండదంటే ఈ భూమి మొత్తం నాశనం అయిపోతుంది. మనం కట్టుకున్న ఇల్లు, మనం వేసుకునే బంగారం అన్ని బూడిద అయిపోయే రోజు రాబోతుంది. అందరికీ నమ్మకం ఉంది ఆ రోజు వస్తుందని? ఇంకా అలాంటివి లేవండి, మీరు ఇంకా ఏదో కలలు కంటారంటారా? అదే నిజం వాక్యం సెలవిస్తుంది. మరి దేవుణ్ణి ఆధారం చేసుకుంటున్నావా లేదా? సామెతలు 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఈ వాక్యము మా మినిస్ట్రీ వాళ్ళు ఇప్పటికీ 1,000,000 సార్లు వింటారు. ఈ వచనం, అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడని వాక్యం సెలవిస్తుంది. దేవుని మాట సెలవిస్తుంది. నేను దాచిపెట్టుకుంటా, నేను వర్ధిల్లాలి. పాస్టర్ గారు ప్రార్థన చేయండి. నేను ఒప్పుకోను, అతిక్రమం బయటికి తీయను, ప్రార్థన చేయండి. ఏంటి మీరు సేవకులంట? ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుంది, ఏదైనా జరుగుతుంది, కానీ అతిక్రమం దాచిపెడితే మాత్రం ఎవ్వరు వర్ధిల్లలేరండి. ఎవరు వర్ధిల్లలేరు. వాక్యానికి విరుద్ధంగా ఏమీ పని చేయవు. చేసినట్టు అనిపిస్తుంది కానీ ఎప్పటికీ పని చేయదు. అతిక్రమం దాచిపెట్టినంతసేపు ఎదుగుదల అనేది ఉండదు జీవితం. అది అడ్డుగోడగా పడుతూనే ఉంటుంది, దాని పని చేస్తూనే ఉంటుంది అతిక్రమం. సరే, ఇది పాత నిబంధన, కొత్త నిబంధన. చాలామంది పాపాలు ఇంకేంటి ఒప్పుకునేదండి, ఎప్పుడో యేసయ్య త్యాగం చేసేశారు, ఆయన శిలువలో పాపాలన్నీ భరించేశారు, ఇంకా పాపాన్ని మనమే ఒప్పుకోవాల్సిన అవసరంలా, యేసయ్య నమ్మి బాప్తిసం తీసుకుంటే పాపం పోయింది. మరి యోహాను గారు 1 యోహాను 1:9 ఉంటుంది, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, మన పాపములను మనము కప్పుకొన్న ఎడల అని ఉందా? ఒప్పుకొనిన ఎడల, మన పాపములు మనం హృదయంలో చేసేలా చాలా అన్నట్టు ఉందా? ఒప్పుకొనిన ఎడలే, కండిషన్, షరత్ ఇది. మన పాపములను మనం ఒప్పుకొన్న ఎడల ఆయన నమ్మదగిన వాడును. ఆయన నమ్మదగినోడండి. అంతేగాని పాపాలను ఒప్పుకోను, ప్రవర్తన మార్చుకోను, నువ్వు నమ్మదగిన దేవుడు కదా అంటే ఆయన నీకు నమ్మకం లేనోని అనేస్తారు. షరత్తు, మన పాపంలో మనం ఒప్పుకుంటేనే ఆయన నమ్మదగిన దేవుడు. మన కోసం ఏమని చేస్తారు, మన జీవితాన్ని ఎలా కట్టమన్నా కడతారు. మన జీవితాన్ని ఏ స్థితికి తీసుకోవాలని ఆశిస్తామో అంతకంటే పెద్ద స్థితికి తీసుకెళ్తారు. కానీ మన పాపములను నోరు తెరిచి నేనేం చేశానో నువ్వేం చేశానో ఒప్పుకోకపోతే, ఇప్పుడు చూడండి, మనుష్యుల జ్ఞానం ఆధారం చేసుకుని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. పాపాలు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, యేసయ్య అంటే చాలు పాపం పోతుందంట. యేసయ్య త్యాగం చేస్తే ఆ త్యాగాన్ని నీ జీవితంలో నువ్వు అంగీకరించాలి. బలవంతపరిచే క్రియ కాదు ఇది. నీ అంతకు నువ్వు, నేను నశించిపోయాను, నేను పాపిని, నన్ను రక్షించండి, నా పాపాన్ని కడగండి, ఇదిగో నేను సినిమాలు చూశాను, నేను త్రాగుడు పాపం కలిగి ఉన్నాను, నేను వ్యభిచార పాపం చేశాను, నేను విగ్రహారాధన చేశాను, నేను గర్వాంధుణ్ణి, నేను అహంకారిని మన నోటితో మనం ఒప్పుకొన్నెడలా ఆయన నమ్మదగిన వాడును. చదవండి. నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మన పాపమును క్షమించి ఆ పాపం ద్వారా వచ్చిన సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా మనల్ని చేయును. పవిత్రపరుస్తారండి. ఈరోజు తెలుసా, నేను మందిరానికి వచ్చి మౌనంగా కూర్చుంటా. నన్ను అందరూ పరిశుద్ధుడు అనాలి, నన్ను అందరూ పరిశుద్ధురాలు అనాలి. నేను పాటలు బాగా పాడతా, నేను ప్రార్థన బాగా చేస్తా. వీటి వల్ల పరిశుద్ధులు అవ్వలేరండి. పరిశుద్ధుడు అవ్వాలంటే పాపమును ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుంచి సర్ఫ్ వేసి మనం కడిగినట్టు కడుగుతారంట. ఆయన రక్తంలో కడిగినప్పుడు ఆయన పవిత్రులుగా చేస్తారంట. మనకు ఆత్మీయ గర్వాలు ఎందుకు వస్తున్నాయంటే మనకు మనమే పవిత్రులు అయిపోతున్నాం అనుకుంటున్నాం. మన భక్తి మనల్ని పవిత్రులుగా చేస్తుందేమో, మన ప్రార్థన మనల్ని పవిత్రులుగా చేస్తుందేమో అనే భ్రమలో మనం బ్రతుకుతూ చాలా నష్టపోతున్నామండి. క్రైస్తవుడు అనేవాడు ప్రతి దాని మీద దేవుని మీదే ఆధారపడాలి. ఇంకా నువ్వు లోకం మీద కానీ మనుషుల మీద కానీ చిన్న విషయానికి ఆధారపడినా దేవుని దృష్టిలో నువ్వు ఇంకా మారు మనస్సు పొందలేని వ్యక్తివి. మారు మనస్సు పొందలే ఇంకా. మరి ఎలా బ్రతుకుతున్నావు అంటే వెంబడిస్తున్నావు కానీ అప్పగించుకోలే. ఇంకా నువ్వు అప్పగించుకోకపోతే వాళ్ళని దేవుడు సిద్ధపరచలేరండి. రేపు 2వ రాకడికి సిద్ధపాటు ఉండదు వాళ్ళకి.
ఒక క్రైస్తవుడు దాసుడుగానే ఉండాలి, కానీ యజమానులాగా ఫీల్ అయిపోకూడదు, నాకు అన్నీ వచ్చేసాయని. అలా వస్తే ఏమైపోతారంట, దేవుని మీద ఆధారపడడం ఒకరోజు ఆగిపోయి కుప్పకొలిపోతామంటండి. దయచేసి కళ్ళు మూసుకొని ఒక్కసారి నీ ఆధారం ఎవరి మీద ఉంది ఒక్కసారి ఆలోచించుకో. నీ ఆధారం ఎవరి మీద ఉందో ఒక్కసారి ఆలోచించు. నీ జ్ఞానం దేని మీద ఆధారపడతాను? నీ ప్రవర్తన నువ్వు మార్చుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తాను. ముందుగా ఉన్న మీకే అన్నీ తెలుసు ప్రభా, నాకేం తెలియదు ప్రభా. ఈరోజు నుంచి అన్ని విషయాలు మీ మీద ఆధారపడతాను ప్రభా. నా స్వబుద్ధిని ఆధారం చేసుకున్న ప్రభా, నా జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ప్రభా, నా బలాన్ని ఆధారం చేసుకుని ప్రభా, మీ మీద ఆధారం చేసుకొని బ్రతుకుతాను తండ్రి అని ఒక చిన్న మాట ఆయనకి ఇవ్వు. నీ జీవితం మారిపోతుంది. దయచేసి నువ్వు వెళ్ళిన అనేక తప్పు మార్గాలు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నావు. ఆయన వైపు చూడు, సరి చేసుకో. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక.